కృష్ణ కృష్ణ సాయి కృష్ణ 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 సాయి కృష్ణ. ఆనందబాలుడే ఆనందబాలుడే నందగోపాల్ అని చెప్పారు కాబట్టి దాంతో చేరి ఒక సందర్భం జరిగింది. ఇక్కడి నుంచి మనం పుట్టపర్తి వెళ్ళేటప్పుడు అక్కడ అంతా దర్శనం కూర్చోవాను. అప్పుడు ఇది అంతా శాండ్సే ఉండేది, ఫుల్ శాండ్స్. ఆ ఒక సర్కిల్లో దానికి ప్రశాంతి దీపము, అది సనాతన సారథికి ముందు అది ఒక అంబలంగా పెట్టాడు అది. సో అది ఉండేది, దాని చుట్టూ మనం అంతా కూర్చోవాను శాండ్స్. అక్కడ కూర్చొని స్వామి యథాప్రకారం లేడీస్ దగ్గర రావటము, తర్వాత జెంట్స్ దగ్గర పోవటము, అలా సమస్య జరిగేది. మనంతా ఫుల్ కూర్చోలేదు. ఎక్కడో నేను ఒక సెంటర్లో కూర్చోను, అప్పుడే చేరాను. ఒక సంవత్సరం, ఇంకా సంవత్సరం కాలేదనుకుంటా. కూర్చోడు, భజన జరుగుతుంది. అలా స్వామి వస్తాను. ఏ నందనంద గోపాల ఆనందనంద గోపాల అని భజన జరుగుతూ ఉండేది. నేను పాడుతూ ఉంటే ఈ నందగోపాల్ ఇక్కడ కూర్చున్నాడు, ఆ నందగోపాల్కి తెలిసి ఆయన నందగోపాల్ ఉన్నాడా అని ఒక థాట్ వచ్చిందన్నమాట. థాట్ వస్తే అలా థాట్ వచ్చింది కొంచెం. అలాగే స్వామి వెళ్తూ ఉంటే సడన్గా కట్ చేశారు. ఆ స్వామి ఎక్కడ కట్ చేస్తారో అక్కడ ఒక లైన్ అయిపోతుంది. అంటే ఒక కూర్చుంటారు, ఒక రకంగా పాత కూర్చుంటారు, కానీ ఎక్కడ స్వామి తిరిగితే టక అలాగే ఒక పాత అయిపోయింది. అలా వస్తుంటే అలా పాత అయిపోయింది. ఆ పాత కరెక్ట్గా నా ముందు క్లీన్ అయిపోయింది. సో స్వామి అలా తిన్నగా వచ్చిన తర్వాత దగ్గర వచ్చి, నీ పేరు నందగోపాల అని చెప్పి వెళ్ళిపోయారు. అలా కూర్చున్నా, ఇంకేం చెప్పేది, దానికేం ఆన్సర్ ఇవ్వలేరు కదా. ఆయనకు వచ్చిన అడిగేసి ఆయన ఆన్సర్ ఇచ్చేసి వెళ్ళిపోయారనమాట. ఎక్కడో అన్ని స్టూడెంట్స్ మధ్య కూర్చొని ఒక్క థాట్ వాళ్ళు ఆన్సర్ చేయగలంటే ఏ థాట్ అయినా వాళ్ళు పెట్టుకోగలరు. 50th బర్త్డే రోజు స్వామి హెలికాప్టర్లో దర్శనం ఇవ్వాలని ప్లాన్ చేసుకున్నారు. ఎవరికి తెలీదు. అంటే కొంతమంది జోగరావు గారు వాళ్ళకంతా మొత్తం తెలుసు, మాకు కూడా తెలీదు. స్వామి అక్కడి నుంచి ఇంటర్వ్యూ రూమ్ డోర్ ఓపెన్ చేసి పరిగెత్తున్నారు భజన్ హాల్ లోపల. ఎందుకంటే అటువైపు ఒక కార్ ఉంది, ఆ కార్లో వెళ్ళి ఈశ్వరమ్మ స్కూల్ దగ్గర హెలికాప్టర్ ఉంది, దాంట్లో రావాలని. బయట వచ్చి చూస్తే మేము ఆర్డినరీ డ్రెస్లో ఉన్నాం. డ్రెస్ వేసుకోండి అన్నారు స్వామి. మేము అక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు ఆ సౌత్ ఇండియన్ క్యాంటీన్ కార్నర్ ఉంది కదా, అక్కడ ఉండాం. అక్కడ వెళ్ళి డ్రెస్ అంతా మార్చుకుంటున్నాం. పైన చూస్తే హెలికాప్టర్లో స్వామి వచ్చేసారు. హెలికాప్టర్ నుంచే స్వామి చెప్తున్నారు, పర్లేదు స్లోగా ఉన్నాను, నేను చుట్టుతుంటాను అని స్వామి సైన్ చేస్తున్నారు. డ్రెస్ అంతా రెడీ చేసుకొని అక్కడ వెళ్తే, ఇప్పుడు మన కుల్వంత్ హాల్ ఎంట్రీ ఇదే గేట్ ఉంది కదా, అక్కడ మేము వెళ్తే అప్పుడే హెలికాప్టర్ వస్తూ ఉంది. హెలికాప్టర్ వచ్చి అక్కడ ల్యాండ్ అవుతూ ఉంది, అంటే లోపలే.
అప్పుడు ఒక ఇన్సిడెంట్ అయింది. స్వామి ఎప్పుడు ఒక చిన్న కథలు చెప్పారు. కైలాస్లో లార్డ్ శివ డైలీ ఉపన్యాసం ఇచ్చేవారంట. అక్కడ చాలా చలిగా ఉండటం వల్ల ఆ సాధకులంతా చాలా ఇబ్బందిగా ఉంటే పార్వతీదేవి వచ్చి నాతో ఒక హాల్ కట్టేస్తాం, అందరికీ బాగుంటుంది కదా అంటే శివుడు అన్నారంట, వద్దొద్దు, ఆధ్యాత్మికంలో కొంచెం కష్టం ఎప్పుడు ఉండాలి, అది తపస్సుగా మారుతుంది అని. లేదు అమ్మ కదా కాబట్టి చాలా ఫోర్స్ పెట్టి ఒత్తిడి పెట్టి అప్పుడు అది తెలిసిందంట, ఆ హాల్ కడితే అది శనీశ్వరుడు ఒక కర్స్ ఉంది, అది భస్మం అయిపోతుందని. అప్పుడు పార్వతీదేవి అని అంటే, మీరు వెళ్ళి అడగండి, ఇది కొంచెం పర్మిషన్ ఇది క్యాన్సిల్ చేయాలని, కన్సెషన్ ఇవ్వాలని. ఆయన ఒప్పుకుంటే సరి, ఆయన ఒప్పుకొనకపోతే నేను ఇక్కడ అగ్గితో రెడీగా ఉంటాను, మీరు ఆ డమరు కొడితే నేను అగ్గి పెట్టేస్తాను, ఆయన ఎందుకు చేయాలి, నేనే పెట్టేస్తాను. సరే శివుడు అక్కడ వెళ్ళి ఆయన దగ్గర అడిగితే, ఆయన మీరే మా ఇంటికి వచ్చారా, దయచేయండి అని, మీకేం కావాలి చెప్పండి అంటే, ఇలాగా మీరు ఒప్పుకోవాలంటే, మీరు వచ్చినప్పుడు నేను ఎట్లా ఒప్పుకోకపోతాను అని. శివుడికి చాలా సంతోషం కాబట్టి ఏమైనా వరం కోరు అన్నారు. ఆయన అన్నారంట, మీ తాండవం నృత్యం గురించి చాలా విన్నాను, ఒక్కసారి చూడాలని ఆశ ఉన్నా. దానికేమని డమరు కొడితే అప్పుడు పార్వతీదేవి అగ్గి పెట్టేసింది, ఆ హాల్ భస్మమైంది. అంటే గాడ్స్ విల్ అంటే శివుడు ఆయన సంకల్పం చాలా ముఖ్యం అని చెప్పేటానికి స్వామి ఒక ఇన్సిడెంట్ జరిగింది అప్పుడు. ఒక 10-15 రోజుల ముందర, 50th బర్త్డే ముందర మేమంతా ఇంటర్వ్యూ రూమ్లో ఉన్నాం. ఎవరో ఒక మంచి బ్యూటిఫుల్ అంబ్రెల్లా తెచ్చారు. అంటే బ్లూ కలర్ గోల్డ్ టాజిల్స్. అందరికీ చాలా నచ్చింది. స్వామి ఇది ప్రొసెషన్ పెట్టుకుంటాం, స్వామి అన్నారు, ఎందుకు ఆ పాతది ఉంది కదా, అది బాగుంది కదా అన్న. లేదు స్వామి ఇదే పెట్టుకుంటాం అంటే, అది ఎక్కడ ఉంది, తీసుకురండి అన్నారు. వాళ్ళు లోపల వెళ్ళి అది డస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇదే బాగుంది అన్నారు. లేదు స్వామి ప్లీజ్ స్వామి అన్నారు. అందరూ అడిగితే సరే మీ ఇష్టం అన్నారు. మీ ఇష్టం అంటే మీ ఇష్టం, నా ఇష్టం లేదని. మీ ఇష్టం అని స్వామి చెప్తే అది మీ ఇష్టం, అది నా ఇష్టం లేదని. ఆ రోజు ఏమైందంటే 50th బర్త్డే రోజు స్వామి హెలికాప్టర్ దిగుతూ ఉంది అక్కడ ల్యాండ్ అయ్యటానికి. స్వామి కారుణ్యానంద ఈ గొడుగుని పట్టుకొని వెళ్ళాలి. స్వామి అక్కడి నుంచి పోర్టికోకి తీసుకువెళ్ళాలి. అక్కడ బ్యాండ్ పిల్లలంతా గార్లెండ్ చేసి నమస్కారం తీసుకున్న తర్వాత అక్కడి నుంచి చీఫ్ మినిస్టర్తో, జలగం వెంగళరావు గారు ఆయన చీఫ్ మినిస్టర్, ఆయనతో స్వామి వెళ్ళి ఇది స్తూపా ఉంది కదా, స్తూపా ఇనాగ్రేషన్. సో అప్పుడు ఏమైందంటే ఈయన చాలా ఉత్సాహంతో ఆ ప్రొపెల్లర్ లోపల వెళ్ళిపోయారు స్వామి కారుణ్యానంద. అంతే ఇది కట్ పోయింది అంబ్రెల్లా. అంటే చూస్తే అట్లా ఒక స్టిక్ ఉంది. ఏం చేసేది అంటే అప్పుడు జ్ఞాపకం వచ్చింది, ఆ అంబ్రెల్లా ఉంది కదా అని. స్వామి చూపించాలని తీసుకువచ్చేటప్పుడు అంతా డస్ట్ చేసి రెడీగా పెట్టడం వల్ల ఆ రోజు నీట్గా ఉంది, తీసుకొచ్చారు. అంటే స్వామి సంకల్పం ఉంటే అంతా జరుగుతుంది. మనం ఏం చెప్తేనో అల్టిమేట్లీ స్వామి సంకల్పమే ఇంపార్టెంట్. ఒక చెట్టు మీద స్వామి నించుని ఆ చుట్టూరా స్టూడెంట్స్ అందరూ నించోవడం చూసాము. ఆ కృష్ణుడు గోపబాలు అందరూ కలిసి అలా నించొని ఫోటోగ్రాఫ్ తీసుకున్నట్టు అనిపించింది. ఆ ఇన్సిడెంట్ గురించి చెప్తారా? అది మేము బృందావన్ నుంచి బృందావన్ నుంచి ఊటీ వెళ్తున్నామండి. ఊటీ వెళ్తున్నప్పుడు ఫస్ట్ స్టెప్ ఆల్వేస్ వెస్ట్ బి ఇన్ బండిపూర్ ఫారెస్ట్లో లంచ్ చేసుకుని అక్కడి నుంచి అక్కడ నెక్స్ట్ ఇంకొక చిన్న ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉండేది, ముదుమలై అని.
అది తమిళనాడులో, బండిపూర్ ఇస్ మైసూర్ స్టేట్లో ఉండేది. సో ఇది దాటిన తర్వాత అక్కడి నుంచి నంజన్ గారు అని ఉండేవారు, స్వామి డివోటీస్, రాధాకృష్ణన్ ఫాదర్ మాట. ఆయన అక్కడి నుంచి ఈజ్ టు టేక్ ఓవర్. ఆ జీప్లో ముందర వాళ్ళు వెళ్తూ వెనకాల స్వామి కారు వెళ్ళడం అవన్నీ ఇట్ ఇస్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఆయన ముదుమలై ఫారెస్ట్లో ఈవినింగ్ ఇది అరేంజ్ చేశారు అన్నమాట. వెళ్ళిన తర్వాత స్వామి ఇక్కడ ఉండిపోవాలి అని వాళ్ళు ప్రార్థించండి, మనం అందరం స్వామి ఉందామంటే ఉండిపోయాం. స్వామితో ఆ రోజు రాత్రి అక్కడ వి స్పెండ్ టైం దేవండి. అది చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ పెద్దగా ఏరియా ఉండదండి, ఒక ప్రాబ్లీ ఒక 150 స్క్వేర్ యార్డ్స్ ప్లేస్ లాగా ఉంటుంది అంతే. ఒక గెస్ట్ హౌసు, చిన్న 2-3 పార్క్ బెంచెస్ లాగా ఉంటే ఒక ట్రీ ఉంటుంది. స్వామి ఆ ట్రీ దగ్గర ముందు నిలబడి ఫోటోలు తీసుకున్నారు. తర్వాత ఇలా రండి అని చెప్పి స్వామి మెల్లిగా ఒక భుజం మీద చేయిపెట్టి ఆ చెట్టు మీద ఒక కొమ్మ మీద ఉంటే కొమ్మ మీద నిలబడి పైన కొమ్మ పట్టుకుని ఇలా నిలబడి ఫోటో తీసుకున్నారు. అసలు మీరు ఎక్కండి అన్నారు. సో మేమందరం మళ్ళీ రకరకాల చెట్టు ఏదంటారు ఆ కొమ్మని గట్టిగా కదపకుండా జాగ్రత్తగా ఎక్కి అందరం కలిసి ఆ ఫోటో తీసుకున్నాం. స్వామితో అదొక అద్భుతమైన అవకాశం అండ్ సన్నివేశం కూడా చాలా. స్వామితో మాట్లాడుతున్నప్పుడు ప్రతిసారి ప్రతి పదాన్ని ఏదో విధంగా మార్చడం అనేది ఐ థింక్ వారికే సాధ్యం అనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన వచ్చారు, స్వామి కొత్తగా వచ్చి డివోటీ. ఆయన స్వామిని చూడగానే ఆయన ప్రదక్షిణ చేసి ప్రవర చెప్తారు కదండి, ఇట్లాగా చెప్పి అహంబోబాదే అని పాదాభివందనం చేయడం. స్వామి వాజ్ వెరీ హ్యాపీ, చాలా బ్రష్ చేసి అందరి వైపు చూసి ఎవ్రీ వన్ వాజ్ క్వైట్ హ్యాపీ అబౌట్ ద హోల్ థింగ్ మాట. అది ఒక రోజు చేశారు ఆయన, రెండో రోజు చేశారు, మూడో రోజు స్వామి వచ్చే టైంకి ఆయన అందరు కొంచెం పక్కగా ఉంటారండి ఇది అని చెప్పి ఆయన స్టేజ్ రెడీ చేశారన్నమాట. ఆయన రెడీ చేసి పెట్టారు. అంటే చేస్తుంటే పక్కన వాళ్ళు పక్క జరుగుతారు, ఇది ఆయన రెడీ చేశారన్నమాట. స్వామి మామూలుగా అలా దిగి వచ్చేసి అలా లోపలికి వచ్చేసారు సేఫ్ రూమ్లోకి. సేఫ్ రూమ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ఎనీవన్ ఎల్స్, అది చాలా ఎక్స్క్లూజివ్ గ్రూప్స్కి. అంటే సీనియర్స్ మన భగవంతం గారు కానీ వాళ్ళందరూ వచ్చేవారు, మిగిలినందరూ లోపల అనుమతి లేదు. ఓ 2-3 రోజులు అయ్యేటప్పటికి ఆయనకు అర్థమైంది ఏదో తప్పు జరిగింది అని ఆయన నెక్స్ట్ డే పూలు పట్టుకొని ఇలా నిలబడ్డారు అన్నమాట. స్వామి ఇలా ముట్టుకుంటే స్వామి తప్పు జరిగింది అని చెప్పుకున్నట్టున్నారు. ఏం చెప్పావు ప్రవర చెప్పు అన్నారు అన్నమాట. అంటే ఆయన ఇలా పెట్టి చెప్పేశారు. అహంబో అభివాదయ్యే అన్నారు. అహంబో అన్నారు అన్నమాట, BOW బో అన్నమాట. అహం వంచి నమస్కారం పెట్టమన్నారు, అహం పెంచి నమస్కారం పెట్టమని లేదని. చిన్న ఎదురుగుండా కేజ్ ఉండేదండి, ఎప్పుడు పడితే అప్పుడు ఆ కేజ్కి వెళ్తూ ఉండేవారు. స్వామి ఇంటర్వ్యూ తర్వాత వెళ్ళేవారు, ఒకసారి దర్శనం ముందు వెళ్ళేవారు, ఒకసారి మధ్యాహ్నం వెళ్ళేవారు. మాది మన అదృష్టం. ఇంకా అది వెళ్ళినప్పుడు మాత్రం బ్యూటిఫుల్ టు వాచ్ ఆల్ ది డియర్స్ కమింగ్ టు స్వామి. ఆ చిన్న చిన్న ర్యాబిట్స్ని పట్టుకుని వాటికి ఫీడ్ చేయడం, ఆ పీకాక్ ఉండేది, వాటితో స్వామి ఆట ఆడుతుంటే అసలు ఉండేది అసలు ఆ ఎక్స్ట్రసీ వేరే చూడాలి, అసలు ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. దేవుణ్ణి టు సీ గాడ్ విత్ హిజ్ ఓన్ క్రియేషన్ అండ్ దే ఆర్ ఆల్ వెరీ ప్యూర్. ఇప్పుడు మనం ఏంటంటే మనుషులో మనం చాలా కల్మషం అండి, మనం అంతా సెల్ఫిష్నెస్, మనకు అన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వాటిలో ఏం ఉండదు. ప్యూర్ బీయింగ్స్ దే ఆర్. వాటికి రిలేషన్షిప్ విత్ గాడ్ ద క్రియేటర్ ఈజ్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ టు వాచ్. అందుకని నేను దాట్ ఇన్స్టెన్స్ వీ కెనాట్ మిస్. అందరం వాళ్ళు అలా కేజ్ దగ్గర నుంచి చూడడమే అంతే, కళ్ళు ఆర్పకుండా సామ్ ఎవ్రీ మూమెంట్ అండ్ ఎవ్రీ రియాక్షన్ ఆఫ్ దోస్ యానిమల్స్. వాటి ఫీలింగ్స్ చూడాలండి. హలో యూ కెన్ సీ దెమ్ ఇన్ దర్ హోల్ బాడీ. అది ఎక్స్ట్రాడినరీ. అంటే హౌ క్రియేషన్ రెస్పాండ్స్ టు ది క్రియేటర్, ఆ రకమైన ఉండాలి. సెల్ఫ్లెస్గా దట్ లవ్ ఫర్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్ ఈజ్ సంథింగ్ రియలీ వీ హ్యావ్ టు గెట్ ఇట్ అవర్ సెల్ఫ్. మనం ఎప్పుడు మనుషుల్లో మనకు చాలా రకరకాలండి, ఆఖరికి ముక్తి కావాలన్నా కూడా సెల్ఫిషే కదండి. వాటికి ఏం ఉండదు, అంత సెల్ఫ్లెస్గా క్రీచర్స్. దట్ సోల్స్ విత్ గాడ్ ఇస్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు వాచ్. అండ్ దే ఆర్ ఆల్ వెరీ లక్కీ సోల్స్. ఎన్ని డియర్స్ ఉండేవి లోకంలో, కొన్ని డియర్సే స్వామి దగ్గర, ఎన్ని ఉంటాయి చెప్పండి. అదే అనుకునేవాడు. అలాగే మనం కూడా ఎంతోమంది పిల్లలు మనం కూడా వచ్చాం, అందుకని నుంచినే ఛాన్స్ ఉంది బృందావనంలో. బృందావనంలో ఉండాలంటేనే అది మహద్భాగ్యం అండి, ఎందుకంటే యు ఆర్ విత్ నేచర్ అండ్ విత్ గాడ్. సో ద ఫీలింగ్స్ ఆర్ ఆల్ వెరీ నైస్. ఆ చెట్లు కానీ, ఆ ప్రదేశం కానీ, వెనకాల ఆవులు, అసలు వాటే ప్లేస్ అండి అది. ఇంకా కోతులు ఉండేవి, అది ఎక్కడ పడితే తిరుగుతూ ఉండేవి. స్వామి ఒకసారి తెరిచిన వాటిని చూపిస్తుండేవారు. సాయిగీత అంటే స్వామికి సాయిగీత భక్తి వేరు. తన రిలేషన్షిప్ విత్ స్వామి, బిట్వీన్ సాయిగీత అండ్ స్వామి అసలు ఇట్స్ ఇంకా ఎవరికీ లేదు అలాంటిది.
స్వామి పైనుంచి ఆ కర్టెన్ తెరిచే ముందే తెలిసేది తనకి. ది బ్యూటీ ఏంటంటే మేము అందరం పరిగెత్తుకు వచ్చి చూసినా కూడా తనకు తెలిసేది, తను ముందే యాక్టివ్. స్వామి వస్తున్నారు, బెడ్రూమ్ నుంచి కదిలారని తనకి ఎలా పట్టేసేది. మేము సాగిదని బట్టి పట్టేవాళ్ళం స్వామి వస్తున్నారని. సాగిదని చూసే తెలుస్తుంది. దాని చెవులని టక్కుమని ఇట్లా 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 అలర్ట్ అయ్యి ఇట్లా సడన్గా చూస్తుంది అది. స్వామి ఇట్లా వచ్చేస్తున్నారని మనంగా రెడీ అవుతాం. అప్పుడు ఇక్కడి నుంచి పరిగెట్టేందుకు. బృందావన్లో ఒకరోజు త్రై బృందావన్ జూలా రూమ్లో బిఫోర్ దర్శన్ అంటే కొన్ని మంది వీఆర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్వామి జూలాలో కూర్చున్నారు. అప్పుడు స్వామి నన్ను చూసి అడిగారు, నేను ఏదైనా అడిగితే ఇస్తావా అని అడిగారు. తప్పకుండా ఇస్తాను స్వామి అని చెప్పాను. అంటే స్వామి మమ్మల్ని అడగటం అంటే అది అంటే ఏదైనా మరి ఇవ్వాల్సిందే మరి కదా, దానికంటే ఇంక గొప్పది ఏముంది, ఇస్తాను స్వామి అని చెప్పాను. తప్పకుండా ఇస్తావా అని స్వామి ఇలా అడిగారు. స్వామి ఇస్తాను స్వామి నేను అలా పెడుతున్నాను. వెంటనే స్వామి చేతులు తీసి నీ లైఫ్ ఇస్తావా నాకు అని అడిగారు. ఇస్తాను స్వామి నేను మళ్ళీ ఇది పెడుతున్నాను. స్వామి ఇలా తీసి, ఒరే నువ్వు ఇవ్వడానికి నువ్వెవర్రా, యువర్ లైఫ్ ఇస్ ఆల్రెడీ ఇన్ మై హ్యాండ్స్ అని స్వామి చెప్పారు. హూ ఆర్ యూ టు గివ్ యువర్ లైఫ్ టు మీ, యువర్ లైఫ్ ఇస్ ఆల్రెడీ ఇన్ మై హ్యాండ్స్ అని స్వామి చెప్పారు. ట్రూ అంటే అందరి కూడా స్వామి ఏ విధంగా ఒక కన్న తల్లి బిడ్డని కేర్ చేస్తుందో అలాగే స్వామి మమ్మల్ని అందరికీ కూడా హీఈస్ లిటరలీ క్యారింగ్ us and caring for us. కృష్ణ కృష్ణ